ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేసిన కవిత. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన 6 గ్యారెంటీలు ఎక్కడ? పార్టీ జెండాను ఆవిష్కరించడంతో ఒక్కసారిగా సంచలనం. అసలు ఏమైంది? హ్యావ్ ఏ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అజెండాతో దూసుకొస్తామంటున్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. సికింద్రాబాద్లోని సీతాఫల్ మండీలో పార్టీ జెండాను ఎగరవేసిన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలను అసలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ 1,00,000 కోట్లతో మూసిని బాగు చేస్తారా అంటూ నిలదీశారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి వేదికగా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత శంఖారావం పూరించారు. సీతాఫల్ మండిలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల తీరుపై మండిపడ్డారు. తెలంగాణ సిద్ధించి ఇన్నేళ్లవుతున్నా గానీ పేదల బతుకులు మారలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మగ రాజకీయ నాయకులు ఎవరు పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించడం లేదని, అందుకే మీ ఆడబిడ్డగా గట్టి సంకల్పంతో తాను పార్టీ పెట్టానని కవిత స్పష్టం చేశారు. పెద్ద మాటలు చెప్పను, కానీ ప్రజలకు ఏం కావాలో అదే చేసి చూపిస్తానని కవిత హామీ ఇచ్చారు. శ్రీకృష్ణుడి శంఖం పాంచజన్య స్ఫూర్తితో 5 ముఖ్యమైన అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని తమ పార్టీ ధర్మం వైపు నడుస్తుందని ప్రకటించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పేదల జోబులో నుంచి పైసా ఖర్చు కాకుండా ఉచిత విద్య, వైద్యం అందిస్తానని భరోసా ఇచ్చారు. చదువుకున్న యువత సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు 2 లక్షల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తామని వెల్లడించారు. అటు తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం మోసం చేసిందని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. దీనికి నిరసనగా రేపు ఉప్పల్ బగాయత్లో భారీ ధర్నా చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఉద్యమకారులకు పంచుతానని హెచ్చరించారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసే నాయకులే టీఆర్ఎస్లో గుర్తింపు ఉంటుందని, ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ రేవంత్ రెడ్డి మనకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, పెంచుతామన్న పెన్షన్లు పెంచలేదు, కొత్తగా ఇల్లు ఇవ్వలేదు. అయినా సరే మళ్ళీ ఆయనే గెలుస్తాడంట, మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడంట. రాజ్యాంగంలో ఏమైనా అట్లా రాసి ఉందా? ఫీజు రియంబర్స్ లేక విద్యార్థులు ఆగమవుతుంటే ఈయన 1,00,000 కోట్లతో మూసి బాగు చేస్తాడట. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేశామంటున్న ముఖ్యమంత్రి గారు మరి ఇస్తానన్న తులం బంగారం ఎవరికైనా ఇచ్చారా? మీ ఆడబిడ్డ జెండా ఎత్తింది, ఇక రాష్ట్రంలో అజెండా మారాల్సిందే అని కవిత వ్యాఖ్యానించారు. ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో జెండా పండుగ జరిగింది. కవితక్క గారు మొన్న గత నెల 20వ తారీఖు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించి 2 నెలలై ఈరోజు ప్రతి నియోజకవర్గంలో జెండా పండుగ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో జెండా పండుగ నిర్వహించి ఇక్కడున్న ప్రతి సికింద్రాబాద్ పౌరులందరికీ వాళ్ళ పాంచజన్యంలో ఏమేమి చేస్తారని వివరంగా తెలియజేసి వారి అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఈ జెండా పండుగని ఇంత విజయవంతం చేసినందుకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రేపు రాబోయే కాలంలో సికింద్రాబాద్ నుంచి ఇంకా భారీగా తరలి వచ్చి ప్రజలందరూ కూడా మా పార్టీని బలోపేతం చేశారని నమ్ముతూ ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని నాకు కలిగించిన సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రాంత ప్రజలందరికీ, మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై టీఆర్ఎస్.